హాయ్, అందరికీ నమస్కారం. ఈ కీరా దోసకాయ జ్యూస్ని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇందులో నేను కొంచెం హనీ అండ్ పెప్పర్ కూడా వేసాను, కానీ వేయకున్నా పర్వాలేదు అని అనిపించింది నాకు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఒక కుకుంబర్ కాకుండా 1.5 కుకుంబర్ వేసాను నేను. అది మిస్ అయింది వీడియోలో. ఈ అల్లం చూడండి, ఇంత పెద్ద ముక్క వేసాను, చాలా ఘాట్ అయింది. అంత ఘాటుని ఎలా బ్యాలెన్స్ చేశానో కూడా చూపిస్తాను. ఈ కుకుంబర్స్ని నేను ఒక యాప్లో న్యాచురల్గా పండించినవి అని క్లెయిమ్ చేసిన యాప్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను, అందుకోసం పొట్టు తీయలేదు. కీరా అంటేనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అనుకొని వాటర్ యాడ్ చేయలేదు ముందు. గ్లాస్లోకి సర్వ్ చేశాక చాలా థిక్గా అనిపించింది. అలా కావాలంటే అలా తాగొచ్చు, నాకు కొంచెం పల్చగా కావాలనిపించి మళ్ళీ కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని పల్చగా చేశాను. అల్లం ఘాటు చాలా ఎక్కువ అవడం వల్ల 1 టీ స్పూన్ హనీ వేసుకోవాల్సిన చోట 2 టీ స్పూన్స్ వేసుకోవాల్సి వచ్చింది. మొదటిసారి కుకుంబర్ జ్యూస్ చేశాను, తాగిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా లైట్గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా.